ఓకే, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరండి? నెక్స్ట్ సీఎం ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తున్నారు కాబట్టి చంద్రబాబు సీఎం అవుతారు, దాంట్లో డౌట్ కూడా లేదు. పొత్తులో వస్తున్నాడు కదా చంద్రబాబు, దాని మీద ఏమంటారు? పొత్తులో అంటే ఆంధ్ర అంటేనే క్యాస్ట్ పాలిటిక్స్ కదా, సో ఓట్స్ షేరింగ్ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తేనే సీఎం పోస్ట్ కంపల్సరీగా చంద్రబాబుకి వస్తుంది. వైసీపీ పార్టీలో సీట్స్ చేంజ్ అవుతున్నాయి, ఎందుకు? ఏముంది, గెలిచే వరకు ఏంటంటే పోయినసారి జగన్ ఏమన్నారు, నా ముఖం చూసి ఓట్లు వేయండి అన్నాడు. అంటే ఎమ్మెల్యేలు వేస్ట్, నా ముఖం చూసి ఓట్లు వేయమన్నారు, అందరు వేశారు. ఇప్పుడు ఏంటంటే ఓడిపోతానని సర్వేలో తెలిసినప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే ఏం యూజు, అతనే మారాలి, అతను మారి వేరే వాళ్ళని ఇచ్చేసి అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉండిద్దేమో. రోజాకి ఉండదు అంటే ఇదంతా డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఈ నాని వీళ్ళందరూ నోరు వేరారుగా. ఇప్పుడు మొన్న వచ్చిన గవర్నమెంట్ తెలంగాణలో ఎంత అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. లాసెస్ ఏంటి, మీరేం చేశారు, మీరేం చేశారని చెప్పేసి ప్రతిపక్షం ఎప్పుడన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డిస్కషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు, అరే మీరు ఇది తప్పు చేస్తే పక్కన వాళ్ళు నిలదీస్తారే, అసెంబ్లీలో జనాలందరూ చూస్తారే, మాకు మళ్ళీ తప్పు అంటారని చెప్పేసి అలా ప్రతిపక్షము అధికార పక్షము ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నప్పుడే ఏదైనా ఉంటుంది. కానీ ఆంధ్రాలో ఏం జరిగింది, సీట్లు ఎక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు చేసేది డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళేసి ఎవరైనా ఇంటికి పెద్ద కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే ఆంధ్ర అసెంబ్లీలో ఎవరైనా నోరు జారి అరిశారో వాళ్ళు ఎవరైతే అనిల్ కుమార్ రోజా వాళ్ళు ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ అతను కంట్రోల్ చేస్తే వీళ్ళు మాట్లాడరు. అరే మీరు పాయింట్ మీద మాట్లాడండి, మనం ఏం చేస్తున్నాం మాట్లాడండి, మన డెవలప్మెంట్ మనకి ఇంత ఇచ్చారు కాబట్టి మనం, అతనికి ఏజ్ ఉంది జగన్కి 20 years దాకా అతను నిలబడవచ్చు. కానీ అతను అలా కాకుండా ఒక సైకోయిజంగా ఆనందము, ఈయన తిట్టినప్పుడు నవ్వితే ఏముంది, అసెంబ్లీలో అందరు చూస్తున్నారు, ఒక పర్ అవర్కి ఎన్ని లక్షలు అవుతాయి అసెంబ్లీ నడపాలంటే, అది ఎవరి డబ్బు, రాగానే వచ్చి పగలగొట్టాడు ప్రజావేదికని, ఎవరి డబ్బులతో కట్టింది అది, దానికి ఎవరికైనా వేరే దానికి యూజ్ చేయొచ్చు కదా. అన్నీ ఎలా అంటే డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ కాదు అది. ఎలా అంటే మనస్తత్వమే ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఇప్పుడు క్లాస్లో చూసుకుంటే మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు, సైకోయిజంగా మేము ఏదైనా పగ తీర్చుకోవాలనుకుంటారు, ఆయన రాగానే పగ తీర్చుకోవడము మెంటాలిటీ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక మానసికంగా ఒక రకంగా డెవలప్మెంట్ కాకుండా దాని మీద వెళ్తుంది. మార్నింగ్ ప్రెస్ మీట్లో రోజు ఒక మాట అన్నారు, ఎలక్షన్స్ అవ్వగానే బాబు గారిని పవన్ కళ్యాణ్ బాలకృష్ణని ఏపీ నుంచి తరిమి కొడతారు ప్రజలు అన్నారు, ఎంతవరకు నిజమే? తరిమి కొడతారు కాబట్టి తనకే సీట్ లేదు, ముందు తన సీట్ తను చూసుకోవాలి కదా. తన సీట్ తను చూసి అసలు తను ఏం చేసాం, తన అసెంబ్లీ అసలు ఎమ్మెల్యే అనే అతను ఏంది, తన నియోజకవర్గానికి నేను ఇవి తెచ్చాను, ఈ నిధులు తెచ్చాను, ఈ డెవలప్మెంట్ చేశానని దాని మీద మాట్లాడుకోవచ్చు కదా. తను దాని గురించి కాకుండా వాళ్ళని తరిమి కొడతారు, ముందు నిన్ను తరిమి కొడుతున్నారో లేదో చూసుకోమంటారు. అదే ఏమైనా డెవలప్ చేసింది రోజా నగరీలో రోజా ఏం చేశారు, తన పార్టీ వాళ్ళే తనకు అపోజిషన్గా ఉన్నారు, తను మంచి అంత స్ట్రాంగ్గా ఉండి తను అంత డెవలప్ చేస్తుంటే తన పార్టీలోనే వేరే వేరే గ్రూపులు ఉండి తనకి అగెనిస్ట్గా ఎందుకు చేస్తారు? అంటే ఇప్పుడు నారా లోకేష్ని సీఎం చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చెప్పలే, ఎక్కడ చెప్పారు, లోకేష్ గారే చెప్పారు. ఎవరితో, జాఫర్ గారితో ఏమన్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ హీ హ్యాస్ ద ఏజ్, విజన్ ఏంటంటే చంద్రబాబుకు ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా మంచి థాట్ ఉండొచ్చు, ఈ 5 years చంద్రబాబు గారికి ఇచ్చేస్తే నెక్స్ట్ అతనికి కూడా సీట్లు కొంచెం పెంచుకుని, ఎందుకంటే ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ లోకల్కి వచ్చేసరికి ఏంటంటే బూత్ లెవెల్లో వార్డ్ లెవెల్లో నిలబడే వాళ్ళు కావాలి, ఓట్లు వేయించే వాళ్ళు కావాలి. పవన్ కళ్యాణ్కి ఆ క్యాడర్ కింద లేరు కాబట్టి ఆయన ఏంటంటే స్ట్రాటజిక్గా వీళ్ళతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు పెంచుకుంటే ఒక 20-25 ఈసారి వచ్చుకుంటే నెక్స్ట్ టైంకి ఏంటంటే లోకల్ లెవెల్లో అందరినీ సిస్టమ్ని కొంచెం పెంచుకుని నెక్స్ట్ టైంకి ఆ పైన లెవెల్కి అప్పుడు లోకేష్ పవన్ ఎవరు టాలెంటెడ్ అయితే ఎవరికి పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు వాళ్ళు. కానీ ఈసారికి అయితే నాకు తెలిసి సిబిఎన్ఏ సీఎం పొజిషన్ అనుకున్నా. సీఎం పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉంటే పవన్ కళ్యాణ్ ఏ పొజిషన్లో? పవన్ కళ్యాణ్కి మంచి అంటే కావాలనుకుంటే ఆయన డిప్యూటీ తీసుకోవచ్చు. అంటే అది ఎలా దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే ఆయనకు వచ్చే సీట్ల మీద. ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు వస్తే ఆయన మంచి శాఖల్ని అడగొచ్చు. అంటే హోమ్ తీసుకోవచ్చు, లేదా ఆర్థికంగా తీసుకోవచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం కూడా తీసుకుని ఆయన దగ్గర ఒక 2-3 శాఖలు తీసుకుని వచ్చు. అది సీట్ని బట్టి అది తర్వాత వాళ్ళది.